బీజేపీ రాదు, రాష్ట్రంలో అధికారం అంత ఈజీ కాదు, ఇది మాత్రం సత్యం. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అనేది జరగదు. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో ఎక్కడ కూడా దానికి పునాదులు లేవు, ఎక్కడ కూడా గ్రామీణ స్థాయిలో విశ్వసించే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రాంతం అంటేనే ఉద్యమాలకు సంబంధించినటువంటి అంశం. అనేక లౌకిక వాదంతో ఎక్కువ మంది ఉంటారు. కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల, రాజకీయ కారణాల వల్ల బీజేపీకి సపోర్ట్ చేయొచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశాలు అయితే లేవు. ఎక్కువగా విద్యార్థులు, నిరుద్యోగులు, అదేవిధంగా యువత కొంత ఆకర్షితులు అవుతున్నా కానీ మళ్ళీ యూటర్న్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కూడా ఇక్కడ సక్రమమైనటువంటి మార్గాన్ని ఉండడం లేదు అనేది రాజాసింగ్ అభిప్రాయము. ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం కూడా అదే. మరి ఈయన అభిప్రాయాన్ని ఒకసారి చూద్దాం. కొంతమంది వల్లే బీజేపీకి నష్టం, గోస్మాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చూద్దాం. ఇక తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాదని గోస్మాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ జోస్యం చెప్పారు. తెలంగాణ బీజేపీపై ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో నా మనిషే అంటే ఎన్నో ఏండ్ల నుండి ప్రాణం పెట్టి పనిచేసినటువంటి పాత కార్యకర్తలు ఎక్కడికి పోవాలి? బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణ మీద దృష్టి పెట్టదు, వాళ్ళు వేరే రాష్ట్రాలను చూసుకుంటారు. రాష్ట్రంలోని పెద్ద బాబులకు చెప్పిందే అధిష్టానం వింటుంది. వాళ్ళ పేర్లు చెప్పలేను, కానీ వాళ్ళ వల్ల తెలంగాణ బీజేపీకి చాలా నష్టం జరుగుతుందని రాజాసింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా స్టేట్ చీఫ్ పదవిని రామచంద్రరావుకు అప్పగించడానికి నిరసనగా రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేయగా రాజీనామాను అధిష్టానం ఆమోదించింది. ఆయన అప్పటి నుంచి పార్టీలో కష్టపడే వారికి న్యాయం జరగడం లేదని, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడం సొంత పార్టీ వారికి ఇష్టం లేదంటూ విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే రాజాసింగ్ తాజా వ్యాఖ్యలకు బీజేపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. బీజేపీ ఉన్నటువంటి పరిస్థితినే ఆయన చెప్పాడు అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. నిజానికి ఇక్కడ అధికారంలోకి రావడానికి ఛాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు. బీజేపీ అధిష్టానం కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సామాజిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీజేపీకి ఆ అవకాశం అయితే లేదు అనే చర్చ కూడా సాగుతుంది. ఇప్పుడు పూర్తిగా ఒక మతాన్నే ఎంచుకొని వెళ్తున్నది. పూర్తిగా దక్షిణ భారతదేశంలో పట్టును సంపాదించుకోవడం కోసం ఇప్పుడు తమిళనాడులో పాగా వేస్తా ఉంది. అక్కడ ఎమ్మెల్యేలను 50 మందిని బరిలో దింపడానికి పూర్తిగా దృష్టిని కేంద్రీకరించింది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ విధంగానే వెళ్లాలనే యోచన చేస్తా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి లొసుగులు అయితే కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ రాదు అనే అభిప్రాయమే బలంగా వినిపిస్తా ఉంది. బీజేపీ చెప్పు చేతల్లో ఈసీ ఇక ఈ ఓట్లకు సంబంధించిన